ప్రధానమంత్రి విజయ సంకల్ప రోడ్ షోలో భాగంగా మల్కాజ్గిరిలో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి ఏదైతే మీర్జాలగూడ చౌరస్తా దగ్గర ఉన్నామో ఇక్కడి నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు కూడా ప్రధానమంత్రి రోడ్ షోలో పాల్గొనున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ మార్గానంతా ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకొనింది. సుమారుగా 2500 మంది పోలీసులు ఈ యొక్క బందోబస్తులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి ప్రారంభమై 1.3 కిలోమీటర్ల మేర దాదాపుగా గంట పాటు కూడా ఈ రోడ్ షోలో ప్రధాని మోదీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించుకుంటూ వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వెళ్ళనున్నారు. మనం చూస్తున్నాం ఈ మార్గాన్ని అంతా కూడా ఒకవైపు కొద్ది దూరంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎస్పీసీకి సంబంధించినటువంటి ఆఫీసర్లతో స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా చేసింది ఎస్పీజీ బృందం. ప్రధానంగా ఈరోజు సాయంత్రం కేరళ నుంచి ఏదైతే 4:50 బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఇక్కడికి వస్తారు. 5:15 ఇక్కడికి వచ్చిన తర్వాత గంట పాటు అంటే 6:15 వరకు కూడా ఈ రోడ్ షోలో పాల్గొనున్నారు. ఎస్పీజీ బృందం ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ యొక్క రోడ్డు మార్గాన్ని అంతా కూడా ట్రయల్ రన్ చేసింది. ఎక్కడికెక్కడ కూడా భారీ బందోబస్తు మనకు కనిపిస్తుంది. కాషాయ జెండాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మొన్నటి వరకు కూడా పటాన్ చెరువులో విజయ సంకల్పకు సంబంధించినటువంటి సభను మనం చూసాము. నేడు మరొకసారి మోదీ ఏదైతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే రోడ్ షో కంప్లీట్ అయిన తర్వాత రాజ్భవన్కి వెళ్తారు. అక్కడ బస్ చేసిన తర్వాత రేపు మళ్ళీ ఉదయం అక్కడ నుంచి నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి సభకు హాజరవుతారు. ఈ విధంగా కంటిన్యూగా కూడా మోదీ పర్యటనలో భాగంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంతో పాటుగా మరొక వైపు తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు కావచ్చు, ఏదంటే 18వ తారీఖు కూడా మళ్ళీ జగిత్యాల కూడా వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా పోలీసుల బందోబస్తు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా హైలైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం మోదీ రోడ్ షోలో భాగంగా మాత్రం మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా హై అలర్ట్ మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 మల్కాజ్గిరి నుంచి.